తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తిరెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలోని ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతోని స్థానిక గోవిందరాజు స్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తనను చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని తిరుపాలచారి వాసురెడ్డి, మునినాథరెడ్డి, కాస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సంబులోని హరినాథి పొన్నాల, జేజీరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మణికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నరసింహారెడ్డి, బొమ్మరి శ్రీనివాసులు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన మండలి తిరుపతి గోవిందరాజు తిరుమాడ వీధుల్లో రోజు ఉదయం ప్రతి శనివారము క్రమం తప్పకుండా మా భజన బృందం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుపతి పుర ప్రజలు కూడా వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉదయం నిద్రలేయడం, స్నానాలు ఆడించడం, తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది. మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంది. మాకు ఆనందంగా కూడా ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమము మహా అద్భుతముగా గొప్పగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాలని మరీ కోరుచున్నాము. ఈ మహానది తీర్థంలో అందరూ స్నానం చేసి పునీతులు అవ్వాలని మరీ కోరుకుంటున్నాము. ఈ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం పెద్దలకు అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు. గడిచిన సంవత్సరం కాలంగా ప్రతి శనివారము నగర సంకీర్తన కార్యక్రమము ఉదయం
5 గంటల 6 గంటల మధ్య మన రంగస్థల చైర్మన్ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ నగర సంకీర్తన ప్రతి ఒక్కరూ మరింత మంది విశేషంగా పాల్గొని ఈ యొక్క దైవ చింతనకు దగ్గరగా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలము, పుణ్యస్థలము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పుణ్యస్థలం యొక్క కార్యక్రమంలో నగర సంకీర్తన పాల్గొని ప్రతి ఒక్కరూ దైవం పట్ల, దేవుడి పట్ల ప్రేమానుభూతి ఉండడానికి ప్రతి ఒక్కరు ఈ నగర సంకీర్తన కార్యక్రమంతో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని యావత్ ముందు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృష్ణమూర్తి రెడ్డి, టీటీడీ ఎక్స్-ఏఈఓని. ఈ తిరుపతి నందు పురాతన కాలంలో టీటీడీ వారి నగర సంకీర్తన జరిపిస్తున్నారు. కానీ కాలక్రమేణా అది నశించి ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరముగా తిరుపతి వాసులు ఈ నగర సంకీర్తనని జరిపిస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనసుకు ఆనందం కలుగును. సంకీర్తన చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉండను. అంతేకాక ఈ నగర సంకీర్తన పాల్గొనడం వలన శరీరం వ్యాయామం కూడా బాగుండును. నగర సంకీర్తన చేయడం వలన చాలామంది పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.